అపొస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయంలో 19-30 వచనాలు మనం చదువుకున్నాం. అక్కడ అంతియోకయ అనే పట్టణంలో జరిగిన దేవుని పనుల గురించిన వివరాలు ఉన్నాయి. అంతియోకయలో అన్యులు ఎక్కువగా ఉండేవాడు. అంతియోకయలో ఏ రీతిగా పని జరిగింది ఆ వివరాలు మనం చూసే ముందు అసలు అంతియోకయ అనే పేరుకి అర్థం ఏంటో, ఎందుకు వచ్చిందో కూడా మనం ఆలోచించవచ్చు. అంతియోకయ అంటే రథము వంటి వేగము కలిగింది అని అర్థమంట. రథము వంటి వేగము కలిగింది. ఈ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలకు చాలా వేగాలు ఉన్నాయి. విమానము గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో పోతుంది. రైళ్లు మనకున్న రైళ్లేమో గంటకు 150 కిలోమీటర్ల వేగంలో పోతాయి. కానీ ప్రపంచంలో 4 లేక 500 మైళ్ళ వేగంతో పోయే రైళ్లు కూడా ఉన్నాయి. బస్సులు 100-200 కిలోమీటర్ల వేగంతో పోయి, కార్లు కూడా అట్లా ఉన్నాయి. మోటార్ సైకిల్ కూడా 100 కిలోమీటర్ల దాకా పోతూ ఉంటాయి. సరే, సైకిల్ మీద అయితే గంటకు 10-20 కిలోమీటర్లు పోవచ్చు. కాలినడకన పోతే కూడా గంటకు 3-4 కిలోమీటర్లు పోవచ్చు. ఆ రోజుల్లో ఇన్ని ప్రయాణ సౌకర్యాలు లేవు. పోతే కాలినడకన పోవాలా, లేకపోతే గాడిదల మీద వెళ్ళాలా, గుర్రాల మీద వెళ్ళవచ్చు, రథముల మీద వెళ్ళవచ్చు. కాలినడకన పోతే మనం అనుకున్న గంటకు 3-4 కిలోమీటర్లు ఎక్కువ పోలేదు. సైకిల్ మీద, సైకిల్ ఇప్పుడు అప్పుడు లేవు, అప్పుడు గాడిదలు ఉండేవి. గాడిదలు కూడా ఇంచుమించు అయితే ఎక్కువ వేగంగా పోలేదు. గుర్రము ఒక గుర్రం మీదనే పోవచ్చు. గుర్రము వేగంగానే పోతుంది. ఒక 10-20 కిలోమీటర్ల వేగంగా పోవచ్చు. రథముకు కొన్ని గుర్రాలు ఉంటాయి, ఒక గుర్రం కాదు, ఎక్కువ గుర్రాలు ఉంటాయి. అంచేత ఆ రోజు ఉన్న ప్రయాణ సౌకర్యాలలో అన్నిటికంటే వేగంగా పోయేది రథం అన్నమాట. ఆ అంత్యోకయ పట్టణానికి ఎవరు కట్టించినారు, ఎవరు పేరు పెట్టారంటే, అలెగ్జాండర్ గారు చనిపోయిన తర్వాత ఆయన 4 సైనికులు ప్రపంచమంతటి పంచుకున్నారు. అలెగ్జాండర్ గారు ప్రపంచాన్ని క్రీస్తు పూర్వము 330 నుండి 323 దాకా 7 సంవత్సరాలు పరిపాలించారు. ఆయన చిన్న వయసులోనే 18-19 సంవత్సరాల వయసులో, 20 లోపే అనుకోవచ్చు, ఆయన రాజుగా సైన్యాన్ని సమకూర్చుకోవడం. వాళ్ళ నాన్నగారు రాజు, ఆ రాజు దగ్గర సైన్యాధిపతిగా ఉంటాడు 16-17 ఏళ్ల వయసులో. 16 ఏళ్ల వయసులో సైన్యాధిపతిని ఆలోచన చేయండి. తండ్రి గారి తర్వాత తానే రాజుగా ఉంటూ సైన్యాన్ని సమకూర్చుకొని ప్రపంచం అంతా జయించినాడు. ఐరోపా ఖండం నుండి ఆసియా ఖండం, ఇండియా కూడా వచ్చినాడు. ఇండియాను జయించినాడు. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ దాకా వచ్చి ఇప్పుడు పాకిస్తాన్ కూడా మన ఇండియాతో కలిపి ఉండేది అన్నమాట. పురుషోత్తముడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు ఢిల్లీలో పరిపాలించేవాడు. అలెగ్జాండర్ గారి యుద్ధానికి వస్తుంది, ఈయన ఎదురుపోయినాడు. అంటే పాకిస్తాన్ ఉన్న ఏరియాలో చీలం జీనా అనే నదుల దగ్గర చేరుకున్నారు, యుద్ధం చేశారు. పురుషోత్తముడిని కూడా అలెగ్జాండర్ గారు ఓడించాడు. కానీ 7 ఏళ్ళే ప్రపంచాన్ని పరిపాలించాడు. తర్వాత ఆయన రాజ్యము భిన్నమైంది. బైబిల్లో ఆయన గురించిన ప్రవచనం కూడా ఉందన్నమాట. దానియేలు గ్రంథంలో మనం చదువుకుంటే గ్రీకు రాజు అని ఆయన పిలువబడతారు. మంచిది, ఆయన సైన్యాధిపతులు 2 సైన్యాధిపతులు. యాంటియోక్ అనేవాడు ఒకడు, టాలమీ అనేవాడు ఒకడు. వాళ్ళిద్దరూ అప్పుడున్న సామ్రాజ్యాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఇంకా మిగిలిన 2 చిన్న చిన్న సామంత రాజులుగా అయిపోయారు. ఈ యాంటియోకస్ అనేవాడు అంతియోకయ పట్టణాన్ని కట్టించాడు, తన పేరు పెట్టాడు దానికి అన్నమాట. ఆయన పట్టణాన్ని కట్టించింది కూడా రథమంత వేగంతో కట్టించాడంట. పట్టణము అంత వేగంగా కట్టబడింది. కానీ ఈరోజు మనం చదువుకునేది పట్టణం కట్టే విధానం కాదు. ఆ పట్టణంలో కట్టబడిన దేవుని సంఘమే రీతిగా కట్టబడింది. సంఘములు కట్టబడుట ఉదయకాలం మనం ఆలోచించినప్పుడు యెరూషలేములో వారు సాక్ష్యం ఇచ్చినారు. యెరూషలేములో సంఘం ఏ రీతిగా కట్టబడింది, ఏ రీతిగా కొనసాగింది, ఏ రీతిగా అభివృద్ధికి వచ్చింది అని మనం చదువుతున్నాం. ఈ సాయంకాలం మీటింగ్ లో
అంత్యోకయ పట్టణంలో సంఘం ఏ రీతిగా కట్టబడింది, అంత్యోకయలో సంఘం ఏ రీతిగా విస్తరించి వర్ధిల్లింది అని మనం ఆలోచించగలం. అంత్యోకయ అంటే ఏమర్థం చెప్పుకున్నాము? రథము వంటి వేగము కలిగింది. మరి ఈరోజు మన మధ్య కూడా పని ఎట్లు జరగాల? వేగంగా జరగాలన్నా మందుకుడిగా చిన్నగా జరగాల. మన వాళ్ళు మామూలుగా నత్తనడక అంటారు. నత్తనడకలు జరగాలన్నా లేకపోతే రగవంతటి వేగంగా జరగాలన్నా ఈరోజు మనం ఎట్లా చేస్తా ఉన్నామో కూడా ఆలోచించేది. అంత వేగంగా మన మీద పని జరుగుతుందంటే చాలాసార్లు లేదని చెప్పాలి. ఏదో ఒక చోట రెండు చోట్ల జరుగుతుంది, కొద్దిగా జరుగుతూ ఉంది, పూర్తిగా లేదని చెప్పలేదు. కానీ అంత్యోకయ పట్టణంలో పని ఎంత బాగా జరిగిందని ఆలోచన చేస్తా ఉన్నాం. 19వ వచనం చివరిలో చూస్తే అంత్యోకయ ప్రదేశముల వరకు సంచరించేవి. యెరూషలేములో ఉన్నవాళ్ళు అంతా యెరూషలేములో ఉన్నారు. యెరూషలేములో ఉండగా 8వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 7వ అధ్యాయంలో స్టెఫెను చంపబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని చెదరగొట్టాడు. స్టెఫెను చంపడిన కారణాన 8వ అధ్యాయంలో సమరయ దాకా ఫిలిప్పు వంటి వాళ్ళు వెళ్ళి పనిచేశారు. 11వ అధ్యాయంలో అంత్యోకయలో అన్యులు ఉంటే అంత్యోకయకు వచ్చి దేవుడి పని జరిగించినారు. అదే అన్నమాట. స్టెఫెను విషయమై కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులు తప్ప మరెవరికి వాక్యము బోధింపక ఫెనికే, కుక్ర, అంత్యో ప్రదేశములకు వచ్చి సంచరించింది. కుప్రేలో కొందరు, కొరేనీలో కొందరు వారితో ఉండి వీరు అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గురించిన సువార్త ప్రకటించింది. అట్లయితే ఒక ఊరిలో పని జరగాలంటే ముందే ఏం ప్రకటించాలా? స్వార్థ ప్రకటించాలి. ఈ ప్రాంతంలో పని జరగాల అంటే ఈ ప్రాంతంలో విశ్వాసం ఏం చేయాలి? స్వార్థ ప్రకటించాలి. వ్యక్తిగతంగానైనా ప్రకటించవచ్చు, గుంపులు గుంపులుగా దండయాత్రలు చేయవచ్చు, లేదా అందరూ కలిసి ఒక మహాయాత్రగా కూడా సువార్త ప్రకటించవచ్చు. సువార్త ప్రకటించి బాగుంది. 21వ వచనం చూడండి. 21 గమనించండి. స్వార్థ ప్రకటించే వారికి ఏముంటుంది? ప్రభు హస్తము తోడైంటుంది. 19వ వచనం చదవండి. శ్రమలు కూడా ఉంటాయి. అసలు సువార్త యాత్ర ఎట్లు ప్రారంభమైంది? శ్రమలతో ప్రారంభమైంది. శ్రమలు బట్టి చెదిరిపోవడం జరిగింది. అంత్యోకయ యెరూషలేము పట్టణానికి 300 మైళ్ళ దూరంలో ఉంది. 300 మైళ్ళు అంటే 480 కిలోమీటర్లు అన్నమాట. మరి ఇక్కడి నుంచి హైదరాబాద్ ఎంత దూరం ఉంది? మహా అంటే 250-300 కిలోమీటర్లు. 400 ఉందా? అంటే హైదరాబాద్ దాటి ఇంకా 80 కిలోమీటర్లు అంటే ఆ పైన మరి మన వాళ్ళు పోతా ఉంటారు కదా, నిజామాబాద్ జిల్లాకు లేకపోతే ఇక్కడ పోతా ఉంటారు ఆ ప్రాంతాలకు. అంత దూరముగా వెళ్ళిపోయినారు. అంత దూరం వెళ్ళారు. కరీంనగర్ వెళ్ళినా అనుకోండి కావాలంటే. అంత దూరముగా సువార్త ప్రకటిస్తూ వెళ్ళిపోయినారు. శ్రమలు కలిగినాయి. అయితే దేవుడి పని ఆగిపోయింది కాదు. స్వార్థ ప్రకటిస్తూ ఉండగా దేవుని హస్తం వారికి తోడుగా ఉంది. గమనించండి. స్వార్థ ప్రకటించే వారికి దేవుని హస్తం అంటే దేవుడే తోడుగా ఉంటాడు. మరి ప్రకటించాలా వద్దా చెప్పండి? ప్రకటించాలి. ఇప్పుడే మందరం తలుపుతున్నాంలే. మరి రేపు నెల నుంచి కాబోలు ప్రతి నెల ఇక్కడ స్వార్థ ప్రకటిస్తారు. దాని ఎవరు వస్తారో లెక్క పెట్టుకోండి. వీళ్ళందరి పేరు రాసుకొని వస్తారు అని చెప్పండి. సువార్త ప్రకటిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. గుర్తుంచుకో, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ తర్వాత ఉన్నమాట 21లో ప్రభు హస్తం వారికి తోడైందని కనుక అతని గురించి మార్చేద్దాం. అనేకులు నమ్మినారు. సువార్త శక్తి కలిగింది. మనలో శక్తి లేదు, మన మాటలో శక్తులు జరగాలి. ప్రొద్దున మనం చదువుకున్నాం 7వ వచనం, 8వ వచనంలో ఆయన పరిశుద్ధాత్మ వీడికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. సువార్తలో శక్తి ఉంది. నమ్మేటట్టుగా దేవుడు చేస్తాడు.
మనం చేయలేం, దేవుడే చేస్తాడు. ఎంతమంది నమ్మిస్తాడు? అనేకులు నమ్ముతారు, అనేకులు నమ్ముతారు. కానీ సువార్త ఫలించేది, సువార్త ఫలిస్తుంది. సువార్త ఎప్పటికీ వ్యర్థమైపోయేది కాదు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చూడండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. 15:58. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరగండి. ప్రయాస వ్యర్థం, చాలా వాటిలో వ్యర్థమైపోవచ్చు. ఈ మధ్యన మన పిల్లలు పరీక్షలు రాస్తున్నారు. లక్షల కొద్ది డబ్బు ఖర్చు పెట్టి పిల్లలను చదివించినారు. కొంతమంది పిల్లల ప్రయాస వ్యర్థమై పోయింది. చాలా కాలం క్రితం మేము నంద్యాలలో పనిచేసేవాళ్ళం. ఒక కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఉండేవారు. చాలా కాలం క్రితం అంటే 70 నుంచి 80 మధ్య. ఆయన అన్నాడు, మా పిల్లల చదువు కొరికే 4 లక్షలు ఖర్చు పెట్టారు. అప్పుడు ఆ రోజుల్లో 70 నుంచి 80 4 లక్షలు అంటే ఇప్పుడు ఎంతో అనుకోవచ్చు. ఆయన ఒకే మాట్లాడు, అది వ్యర్థమైపోయింది. నిజమే, పిల్లల కొరికే మనం పిల్లల ప్రయాస ఎంతో ప్రయాసపడతాం. కొన్నిసార్లు వ్యర్థమవుతుంది, కొన్నిసార్లు మాత్రమే ఫలిస్తుంది. కొన్నిసార్లు ఉన్నట్టుండి మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యం కొరకే ఎంతో ప్రయాసపడేవాళ్ళు. ఎంత ప్రయాసపడినా వ్యర్థము కావచ్చు, ప్రయోజనకరము కావచ్చు. కానీ ఒక ప్రయాస మాత్రం వ్యర్థం కాదంట. నా ప్రియ సహోదరారా, ప్రభువునందరి మీ ప్రయాస వ్యర్థము కాదని ఎలాగండి తెలుసుకోవాలి. వ్యర్థము కాని ప్రయాస. అట్లయితే వ్యర్థమయ్యే ప్రయాసం ఉన్నాయి, వ్యర్థం కాని ప్రయాసం ఉంది. దాని కొరకై ప్రయాసపడతారు. మీరు చెప్పండి, ఎవరు అన్నారు? కొన్ని బ్యాంకులు వ్యర్థమై దివాలా తీస్తా ఉంటాయి. ఒక బ్యాంకు ఉంది, ఎప్పటికీ వ్యర్థం కాదు, దివాలా లేదు. మిగిలిన బ్యాంకులు అనుమానంగా ఉన్నాయి. ఏ బ్యాంకులో డబ్బులు పెడతారు? వ్యర్థమైన బ్యాంకులో పెడతారా? ఎంతమంది పెడతారు? వ్యర్థము కాని బ్యాంక్ ఎక్కడ ఉంది అని వెతుకుంటాను కదా. అలాగే ప్రయాస వ్యర్థము కాదు. ఏది అంటే ప్రభువునందరి ప్రయాస. మిగిలిన ప్రయాసం వ్యర్థం కావచ్చు. మీరు డబ్బు పెట్టారా? వస్తే ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. కానీ ప్రభువునందరి మీ ప్రయాస కొరకే మీరు ప్రయాసపడితే వ్యర్థమైనది కాదని ఎరగండి. అందుకే ప్రభువునందరి ప్రయాసకు ప్రభువు హస్తము వారికి తోడై ఉండింది. అనేకులు నమ్మినారు. కానీ ఈ ప్రాంతంలో రాబోయే దినాల్లో ప్రభువునందు మీరు నేను ప్రయాసపడాలా అనే హెచ్చరికను మనం పొందుతున్నాం. తర్వాత ఏముంది? నమ్మిన వాళ్ళు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. కొన్నిసార్లు నమ్మిన వాళ్ళు మన లోకం తిరుగుతారు. కనుక నమ్మిన వారిలో అందరూ ప్రభుతో తిరుగుతారండి. ఏముంది? నమ్మిన వారిలో అనేకులు అంటే కొద్దిమంది వెనుకబడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పర్లేదు. వాళ్ళ విశ్వాసము సరిగా ఉండదు, వారి నమ్మకం సరిగా ఉండకపోవచ్చు. వెనుకబడే వాళ్ళు ఉంటారు. నిన్న మొన్నటి దిన మనము లూకాని గురించి, దేమాని గురించి అక్కడ మనం ఆలోచించాం. చిన్నమల గుండెల్లో మీరు చాలా మంది వచ్చినారు. దేవ ఇహలోకమును స్నేహించి, కొద్దిమంది అట్లుంటారు స్నేహించేవాడు, లోకాన్ని స్నేహించేవాడు, వెనుకబడే వాళ్ళు ఉంటారు. కానీ అనేకులు ప్రభువును హత్తుకుంటారు. నమ్మిన వాళ్ళు అనేకులు ప్రభు తట్టు తిరిగి. ఈ సాయంకాలం మనం కూడా చిన్న ప్రశ్న వేసుకోవాలి. మనము ప్రభు తట్టు తిరిగి ఉన్నామా, లేదా దాని తట్టు, దీని తట్టు, లోకము తట్టు, అన్నిటి తట్టు తిరిగి చూస్తా ఉన్నాం? ఆలోచించాలి. ప్రభు తట్టు తిరిగి. దేవుడి వాక్యము శక్తి కలిగింది. వాక్యము వింటూ ఉండగా అంత్యోదయ నమ్మే వాళ్ళు అనేకులు ప్రభు తట్టు తిరిగి. మన మధ్య కూడా
వాక్య పరిచర్య సమృద్ధిగా ఉండాలి, ఎప్పుడూ ఉండాలి, ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. వాక్యం వింటూ ఉండగా నమ్మిన వాళ్ళు అనేకులు ప్రభు తట్టు తిరుగుతారని గుర్తుంచుతున్నాను. తర్వాత ఉన్న మాట్లాడి చూడండి 22వ వచనం. వారిని పుట్టిన సమాచారము 300 మైళ్ళకు వినిపించింది. ఏమని? అంత్యోక్యలో కొంతమంది నమ్ముకున్నారంట. నమ్మిన వారిలో అనేకులు ప్రభు తట్టు తిరిగినారంట. ప్రభు హస్తం వారికి తోడుగా ఉందంట అని విన్నారు. యెరూషలేములో వారు విని బర్నబాను అంత్యోక్య వరకు వెళ్లి వారికి సహాయం చేయమని పంపించారు. 23వ వచనం. బర్నబా వచ్చి ఇప్పుడు చెప్పండి, బర్నబా ఎంత దూరం పోయాడు? ఎన్ని కిలోమీటర్లు అనుకున్నాం? వెళ్ళాక ఎన్ని మైళ్ళు అని చెప్పారు కదా. 300 మైళ్ళు లేదా కిలోమీటర్లు అయితే 480 మైళ్ళు పోయాడు. మనలో ఎంతమంది పోతామని ఇందాక అనుకున్నాం. బర్నబా పోయాడు. మరి ఎప్పుడు మనలాంటి ప్రయాణ సౌకర్యాలు ఉన్నప్పుడా? కాదు. కాలు నడకను, గాడిద మీదను, లేకపోతే గుర్రమేల మీద పోయాడు. ఎక్కడ తెలియదు. 480 కిలోమీటర్లు ఆయన అంత్యోక్యలో నమ్మిన వారిని బలపరచడానికి వెళ్తున్నాడు. మీరు నేను కూడా కొత్తగా నమ్మిన వారిని బలపరచడం అవసరమైంది. ఎంత అవసరం అంటే 480 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి బలపరచాలి. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మాలాంటి వాళ్ళు కూడా కొన్నిసార్లు భయపడతారు వెళ్ళాలి కదా. అయినా మా మధ్యకి వస్తారా మేము చివరిలో అంటే ముందుగా ఏమంటాం మేము? ఎండలు అనే భయమైంది, ఆరోగ్యము అనే భయమైంది, ఇంత దూరం ప్రయాణం చేయాలా అనే భయమైంది. మళ్ళా చెప్తున్నా, ఇటువంటి సౌకర్యాలు సదుపాయాలు లేని గ్రామంలో బర్నబా వంటి వారు వెళ్ళి అంత్యోక్యలో నిలబడగా ఏం జరిగిందో చూడండి. 23వ వచనం. అతడు వచ్చి ఆ పనిని చూస్తే బర్నబా సంతోషమైంది. ప్రభువుని తిరిగినారు వీళ్ళు. ప్రభువుని తిరిగిన తర్వాత ఏం చేయాలంట? ప్రభువును హత్తుకోవాలి, స్థిర హృదయంతో హత్తుకోవాలి. చాలా సార్లు మన మధ్య జరిగే మీటింగ్ లో కొద్దిమంది ప్రభు నమ్ముకుంటారు. మీరేమనుకోకపోతే మనం వారిని ఫాలో అప్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఆయా శాఖలో వాళ్ళు వస్తారు, లాక్కొని వెళ్ళిపోతారు. కానీ మనం ఏం చేయాలి? వారిని ప్రభు వైపు తిప్పి స్థిర హృదయముతో హత్తుకునేటట్లుగా మనము చేయాలి. ఈ విషయంలో కొన్నిసార్లు మనం ఓడిపోతున్నామేమో అని అనిపిస్తున్నాయి. పనేమో జరుగుతుంది. పని జరిగిన తర్వాత వెంటనే సాతాను కూడా ప్రవేశించడం, కొంతమందిని వెనక్కి లాగడం, కొన్ని శాఖల వాళ్ళు ఆకర్షించడం, లేదా లోక సంబంధంగా చేసే వాళ్ళు ఆకర్షించడం, డబ్బు ద్వారా ఆకర్షించబడ్డం, గ్రూపుల ద్వారా, గుంపుల ద్వారా, లేదా అనేకమైన వాటి ద్వారా ఆకర్షించబడి తొలిపోవడం చూస్తా ఉన్నాం. బర్నబా వారిని ఏమని హెచ్చరించాడు? స్థిర హృదయంతో ప్రభువును హత్తుకోవాలి. కాబట్టి ఈరోజు నేను చేయాల్సిన పని ఏంటంటే నూతనంగా నమ్మిన వారిని ప్రభు వైపునకు త్రిప్పాల, ఆ తర్వాత ప్రభువును హత్తుకునేటట్లుగా చేయాలి. స్థిరంగా హత్తుకునేట్టుగా, గమ్మేసి హత్తికించినట్టుగా అనుకుంది, అట్లా హత్తుకునేటట్లుగా చేయాలి. అంత్యోక్యలో అటువంటి పని జరిగింది కాబట్టి మనం ఏమనుకుంటాము? రథము వంటి వేగముగా అక్కడ పని జరుగుతాం. అటువంటి పని ఈ దినాల్లో మీ ద్వారా, నా ద్వారా దేవుడు మనకు చూపించే ప్రాంతాల్లో జరగాల. మీరు నేను చేయాలి, అంత వేగంగా పని చేయాలి. ఆ తర్వాత ఉన్న మాట ఏంటో చూడండి. 24వ వచనం. అలాంటి పని జరగాలంటే మనం కూడా ఎట్లుండాలో ఇక్కడ చెప్పండి. మనం కూడా సత్పురుషులుగా ఉండాలి. నెంబర్ 1 ఉండండి, సత్పురుషులుగా ఉండాలి. రెండవది విశ్వాసంతో నిండుకున్న వారుగా ఉండాలి. మూడవది ఆత్మతో నిండుకున్న వాళ్ళంగా ఉండాలి. అనగా పరిశుద్ధాత్ముడు ఏమి చెబితే చేసేవాళ్ళం ఉండాలి. నిండుకోవడం అంటే ఏంటో గాయత్రి అర్థం కాదు. పరిశుద్ధాత్ముడు యొక్క ఆధీనంలో మనం ఉండాలి. ఏం చెప్తే బర్నబా
300 మైళ్ళు 480 కిలోమీటర్లు పోలంటే వెళ్ళిపోయాడు అంతే అన్న. కొన్నిసార్లు అసౌకర్యాలు ఉంటాయి. 1994 సంవత్సరంలో నేను కర్నూలులో పనిచేశానండి. కర్నూలులో పనిచేసే సమయంలో మా బిడ్డలు ఇద్దరు కాలేజీలో చదువుతున్నారు. కర్నూలులో మేము ఉండేవాళ్ళం. అక్కడి నుంచి చుట్టూ సువార్తకు వెళ్తూ పత్తికొండకు సువార్త పోయినాం. ఒకసారి బస్సు నిండా పోయినాం సంఘం నుంచి. ఆ ఊరంతా తిరిగి పనిచేస్తే 2-3 కుటుంబాల వాళ్ళు పరిచయం దొరికినారు. తర్వాత వాళ్ళు అన్నారు, మీరు ఆదివారం వచ్చి మనకు వాక్యం చెప్తే బాగుంటుంది కదా అన్నారు. ఒక ఆదివారం నేనే పోయినాను, 2వ ఆదివారం పోయినాను. తర్వాత సంఘంలో చెప్పాను, పత్తికొండకు వెళ్ళవలసిన అవసరం ఉంది, మనలో ఎవరెవరు వెళ్ళాలని ఆశగా ఉన్నామో వాళ్ళందరూ ఒక్కొక్కరికి ఆదివారం పోదాము అన్నారు. ఎవరు ముందుకు రాలేదు. సరే, ఆ దినాల్లో నేను ఆఫీస్కి వెళ్తే నాకంటే పెద్ద ఆఫీసరు తన పిఎన్ నా దగ్గర పంపించాడు. వరప్రసాద్ని పత్తికొండకి ట్రాన్స్ఫర్ చేస్తాము, పోతాడేమో అడిగినప్పుడు నేను పంపించాను. నాకు ఆశ్చర్యం. నేనేమడుతున్నా అందరినీ, ఎవరు పోతాను పత్తికొండకి అంటే నన్ను దేవుడు ఉద్యోగరీతిగా పత్తికొండలో పంపాను. వెంటనే అధికారి దగ్గర పోయాను. సార్, కర్నూలులో ఉండి మీ కింద పనిచేయడం నాకు సంతోషంగా ఉంది, పత్తికొండ ఉండి మీ కింద పనిచేయడం కూడా నాకు అంతే సంతోషంగా ఉంటే ఆయన తప్పిపులు అయిపోయాడు. ఆశ్చర్యపోయాడు. అని కుటుంబము ఇక్కడ ఉండాలా, పోతానంటున్నాడు, ఏమిటిది అని ఆయన అనుకున్నాడు. కానీ నేనెందుకు పోతా అంటున్నాను ఆయన తెలియదు. ఆ తర్వాత ఒకసారి అన్నాడు, ఒక్కసారి నేను పత్తికొండకు మార్చడం ద్వారా నీ కుటుంబము నీకు అసౌకర్యాన్ని కలిగించాలని నేను బాధపడ్డాను చాలాసార్లు అన్నాడు. కానీ నాకు మాత్రం బాధ లేదు. ఎందుకు బాధ లేదు? అది ప్రకాశం వారు ఎవరు పోతారంటే దేవుడు ఏమన్నాడు, నువ్వే అక్కడ ఉండు, ఊరే కాదు ఉద్యోగం ఆడే తీసుకో అక్కడ. అయితే కుటుంబ సంబంధంగా నీకు అసౌకర్యం ఉంటుంది. నిజమే, కుటుంబ సంబంధంగా అసౌకర్యం ఉంది. 1 సంవత్సరం దినాలు దేవుడు ఎక్కడి నుంచి మనల్ని తీసుకొచ్చాడు. కానీ ఆ సంవత్సరం దినాల్లో అసౌకర్యమును అనుభవించినాము అని చెప్పడానికి మాట చెప్పాలి. కానీ కొన్నిసార్లు ప్రభు పనిలో అసౌకర్యం ఉంటుంది. మరి ఈయన 480 కిలోమీటర్లు వెళ్ళాడంటే కుటుంబ సంబంధంగా ఎంత అసౌకర్యం ఉండి ఉంటుందో. నేను వెళ్ళినా కావాలంటే 2 గంటల్లో బస్సులో ప్రయాణం చేసుకుని రావచ్చు. ఇక్కడికి ఎప్పుడో నా కుటుంబాన్ని చూసుకోవచ్చు, మళ్ళీ పోవచ్చు. కానీ వాళ్ళు 480 కిలోమీటర్లు ఇచ్చుకోవాలి, వీలవుతుందా? ఇప్పుడున్న సౌకర్యాలు ఫోన్లుగానే లేవు. ఇక్కడ ఏం జరిగిందో కుటుంబానికి ఆయనకు వర్తమానం కూడా వచ్చేది వీళ్ళు. అటువంటి క్లిష్ట పరిస్థితులలో బర్నబా మంచి పురుషుడై దేవుని ఆత్మచేత నడిపించబడిన వాడై అదే పరిశుద్ధాత్మతో నిండినవాడంటే విశ్వాసంతో దేవుని మాటను గాఢంగా నమ్ముకున్న వాడే వెళ్ళిపోయాడు. ఈ రోజు అటువంటి మనసు కలిగిన వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? అటువంటి సమర్పణ కలిగిన వాళ్ళని ఎంతమంది ఉన్నాం? అటువంటి త్యాగం కలిగిన వాళ్ళని ఎంతమంది ఉన్నామో ఒకసారి ఆలోచించండి. అతడు వెళ్ళిన కారణం ఏం జరిగింది? బహుజనులు ఇంతకుముందు ప్రభు పక్షమున తిరిగి ప్రభువును హత్తుకోమని బోధించాడు. ఇప్పుడు ఏమయ్యారు? ప్రభు పక్షమున చేస్తాడు, అయిపోయింది. కనుక సంఘాలలో రథము వంటి వేగముగా పని జరగాలంటే బర్నబా వంటి మనసు మీరు నేను కూడా కలిగి ఉండాలి. అలాంటి మనసు కలిగిన వారు అక్కడిగా ఉన్నారు. కొన్నిసార్లు సువార్థికులు అనబడిన వారికి మనసు కాదు. ఒకసారి ఒకటి నేను మాట్లాడుతూ అంటారంటే, నా కుంభలో ఎవరుంటారు? నా కుంభ మారిపోతుంది, పల్లెల్లో ఎవరు వస్తారు? కుంభంలో ఉండడానికి ఉండరు కదా. అట్లయితే ఏం చేయమంటామన్నా, దేవుడు ఇల్లేకుండా తీసేయమని ప్రార్థన చేయమంటామని అడిగినాం. అంతే కదా. దేవుడు ఇల్లిస్తే నీకు అడ్డం వచ్చింది పోవడానికి. ఇవ్వకుండా ఉంటే దేవుడు కొన్నిసార్లు మనం ప్రేమించి మనకి ఇచ్చిన సౌకర్యాలు కొన్నిసార్లు మనకు అడ్డుగా ఉంటాయి. ఆయన ఇవ్వకుండా ఉంటే బాగుండదా అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుడికి ఇచ్చిన వాటిని ప్రతిలో పెట్టి అసౌకర్యం ఉన్నా ఆయన పని కొరికే వెళ్తే అక్కడ పని స్థిరపరచబడు. 94 అన్నారు కదా పత్తికొండలో. 94 2004 10 సంవత్సరాలు అయింది. 2014 20 సంవత్సరాలు.
ఈ 21 సంవత్సరాలు అక్కడ సంఘం కొనసాగుతా ఉంది. నేను 1 సంవత్సరం నుండి వచ్చేసిన. మనం ఏమి చేస్తామని మనమే పుడుస్తామని మనమే కాదు, దేవుని మాటకు విధేయ చూపని వెళితే చాలా ఆయన పని చేస్తాడు, ఆయన చేసుకుంటాడు. ఎంతకాలం నువ్వు ఉంటావో నిన్ను కూడా మార్చేయచ్చు, ఇంకోటి మోపోవచ్చు, ఇంకో రీతిగా ఆ పని మాత్రం కొనసాగిస్తాడు. ప్రభు తన పనిని జరిగించుకునే విశేషమైన వాడిగా మనం చూడాలి. బర్నబా వెళ్ళిన కారణాన అనేకులు ప్రభు పక్షమున చేరి ఎంత వేగంగా అక్కడ పని జరిగిందో చూడు. తర్వాత మాట చూద్దాం. బర్నబా ఒక్కడే ఆ పని చేయడం తనకు భారం అయింది. జతపని వాడుగా ఉండడం మిత్రమై తార్సుకు వెళ్ళి పౌలును పిలుచుకొని వచ్చినాడు. పౌలు బర్నబాలు కలిసి ఆ క్రింది వచనంలో మనం చూస్తే 1 సంవత్సరమంతయు సంఘములో ఉన్నారు, కలిసి పనిచేసినారు. మనం ఒక్కరమే కాదు, పనిలో కలిసి చేసే పని కూడా ఉందన్నమాట. పౌలు వంటి వారికి కలిసి పనిచేయడం, జతగా పనిచేయడం, ఏకంగా పనిచేయడం, అలా పని చేసినప్పుడు 26వ వచనం, వారు కలిసి 1 సంవత్సరం సంఘంలో ఉంది, వాక్యము బోధించుడు అవసరంగా ఉంది. తర్వాత అంత్యోక్యలోని ప్రజలమైన మాట చదువుకున్నారు. వారు శిష్యులైనారు, ఆ తర్వాత క్రైస్తవులైనారు. శిష్యుడు అంటే తిరగబడేవాడు కాసుమా గుర్తుంచుకోండి. సంఘాల్లో తిరుగుబాటు చేసేవాడు తిరగబడినవాడు కాదు, శిష్యుడు అంటే విజయం చూపేవాడు. క్రైస్తవుడు అంటే ప్రతిమని చెప్పుకున్నాము, క్రీస్తును చేర్చుకునేవాడు, క్రీస్తు ఆధీనంలో ఉండేవాడు. ఆ సంఘము క్రీస్తు యేసు ఆధీనంలోకి వచ్చేసింది, విజయం చూపేవాడుగా తయారన్నాడు. తర్వాత మాట్లాడే కొద్దిగా మనం చదువుకొని మనం ముగించాల్సిన సమయం ఆసనం పెట్టింది కాబట్టి 27వ వచనం చూడండి. గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా గుర్తించను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించను. 29. అప్పుడు శిష్యులలో అనగా అంత్యోక్యలో ఉన్న శిష్యులలో ప్రతి వాడును తమ శక్తి కొలది సహోదరులకు సహాయం, ఆర్థిక సహాయం చేయడానికి నిశ్చయించుకున్నారు. తర్వాత వచనం 30వ వచనం, అలాగూ చేసి ఆర్థికంగా సహాయం చేయడానికి ప్రతి వాడు నిశ్చయించుకున్నాడట. బర్నబా చేతికి పౌలు చేతికి ఇచ్చినారు. ఇప్పుడు మళ్ళా 29వ వచనం, ప్రతివాడు తన శక్తి కొలది. చూసారా, ప్రతివాడు తన శక్తి కొలది సమకూర్చి పౌలు బర్నబాల చేతికి అప్పగించినారు. ఈ రోజు మన మధ్య ఇక్కడ మీటింగ్ జరుగుతున్నాయి అనుకున్నా, మనలో ప్రతి వారు సమకూర్చున్నారా? బయట ప్రశ్న. ప్రతి ఒక్కరు కూడా తన శక్తి కొలది ఇచ్చినారా అంటే ఈ విషయంలో అందరం ఓడిపోయాం అనుకుంటాను నేను. గెలిచిన వారు మీరు ఉంటే మంచిదే. నీ శక్తి కొలది ఇలాంటి దేవుని కార్యాల కొరకై ఇచ్చే అనుభవం నీకుంటే మంచిదే. ప్రతి ఒక్కరు కూడా మీ సంఘంలో ఇచ్చిన వారు అయితే మంచిదే. సంఘానికి వారు నేర్పించాలి. సంఘము వేగంగా వృద్ధి చెందుతుంది అంటే ప్రభువుకి ఇచ్చేవాళ్ళు కూడా తమ శక్తి కొలది ఇవాళ. ఇస్తే నష్టమవుతుందా? ఇస్తే నష్టమే కాదు. ఇచ్చిన వారిని దేవుడు ఎంతగా దీవిస్తాడంటే మార్క్స్ వార్త 10వ అధ్యాయం 28వ వచనం చదవండి. మార్క్స్ వార్త 10:28. అబ్బో, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు ఏమి ఇచ్చాడంట? సమస్తం ఇచ్చాడంట. 29వ వచనం చూడండి. అందుకు యేసు ఇట్లను, బాగా వినండి, ఈ మాట బాగా వినాలి. నా నిమిత్తమును, ఈ రెండింటి కొరకే. ఏంటి మళ్ళా చెప్పండి అది? నా నిమిత్తం, దేవుని నిమిత్తము. రెండవది సువార్త. మరి సువార్త ప్రకటన కొరకే అంటే సభలు ఏర్పాటు చేయబడతారు. సువార్త కొరకే అంటే కొన్నిసార్లు ప్రయాణ సాధనాలు కావాలి. సువార్త కొరకు మైక్ సెట్లు కావాలి. సువార్త కొరకు
ఒకవేళ ఒక వాహనం జీప్ ఏమైనా కావాల్సి వస్తుంది, సువార్త కొరకు బ్యాటరీలు కొనాల్సి వస్తుంది, సువార్త కొరకు పత్రికలు చూపించాలి, సువార్త కొరకు కొత్త నిబంధనలు కావాలి. నా నిమిత్తము సువార్త నిమిత్తము ఈ రెండే. సువార్త కొరకై ఎవరెవరు ఏమి చేస్తా ఉన్నారు, ఏమి ఇస్తా ఉన్నారు. నా నిమిత్తము సువార్త నిమిత్తము. తర్వాత ఏమి ఇవ్వాలంట? ముందు నీ ఇల్లు ఇచ్చేయాలి. చాలా సార్లు చాలా గ్రామాల్లో అంకుల్ ప్రార్థనా స్థలం లేదు, నాకు ప్రార్థనా స్థలం కొనాలా, ప్రార్థన చేయండి అని అడుగుతా ఉంటారు. నీకు ఇల్లు ఉందా అంటే ఇల్లు మాత్రం ఉంది. నేను నువ్వు ఇస్తే సరిపోతుంది కదా. ఇక్కడ ఏమంటాడు ప్రభు? మొట్టమొదటిగా ఇంటినైనను అన్నదమ్ములైనను అక్కచెల్లైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను ఇల్లు లేదు భూమి ఉంది అనుకో, ఏం చేయాలంట? భూములనైనను నా కొరకై నువ్వు విడిచిపెడితే, ఒక నిమిషం విడిచిపెడితే, మరి విడిచిపెట్టగలిగితే ఇంకొకరు వచ్చి నీకు స్థలం కొనియాల్సిన పని లేదు, ఇంకొకరు వచ్చి నీకు మందిరం కట్టాల్సిన పని లేదు. దేవుడు నీ కొరకై ఇచ్చిన ఇల్లే దేవుడి సంఘంలాగా వాడితే ఇంకా వేరే లేదు. అందుకే ఇంటినైనను అని మొట్టమొదటి చెప్పాడు అన్నమాట. చివరిలో భూములైనా అన్నాడు అన్నమాట. ఒక ప్రశ్న, నాకు ఇల్లు లేదన్నా నివసించడానికి, భూమి లేదన్నా, కనీసం బాడీ ఇల్లు లేదన్నా అనేవాళ్ళు ఎవరున్నామా? ఉన్నాయి. నీ బాడీ ఇంట్లోనే ముందు ప్రభు కొరికే పని ప్రారంభించు, స్వార్థ ప్రకటన ప్రారంభించు. మరిస్తే నాకు తక్కువైపోయింది కదా అంటా కదా. నా విడిచిన వాడు ఇప్పుడు ఇహమంటే ఎక్కడ? ఇక్కడనే ఈ లోకంలోనే హింసలు ఉంటాయి. ఎన్ని ఇళ్ళు వస్తాయంటే అంటే నువ్వు ఒక ఇల్లు దేవుడి స్వార్థ కొరకు దేవుడి కొరకు ఇచ్చినా ఎన్ని వస్తాయి? అసలు నమ్ముతామా అనే మాట చెప్పండి. మనలో ఎవరికైనా 100 ఇళ్ళు ఉన్నాయా? ఏమో 4 ఇళ్ళు ఉన్నాయా మీ దగ్గర? 100 ఇళ్ళు కావాలని ఆశ ఉందా? లేదా? నాకే ఉంది ఆశ. 100 ఇళ్ళు నాకుంటే బాగుండు అనే ఆశ నాకు కూడా ఉంది. 100 ఇళ్ళు కావాలని ఆశ లేని వాళ్ళు ఉన్నారంటే నేను అంగీకరిస్తున్నాను. కావాలనే వాళ్ళు ఉంటారు. కానీ 100 ఇళ్ళు కావాలంటే మనం ఏం చేయాలంట? నీకు కలిగిన ఒక ఇల్లు నా నిమిత్తము సువార్తను. ఇది నేను నా సొంత వ్యాఖ్యానం కాదు, బైబిల్లో ఉన్న మాట కదా. బైబిల్ దాటి నేనేం చెప్పడం లేదు. నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటిని విడిచిన వాడు ఇప్పుడు హింసలతో పాటు ఇహమందు, కొంతమంది పరలోకంలో దేవుడిస్తారేమనుకుంటారు. పరలోకములో వచ్చేది వేరు. ఇహమందంటే ఈ లోకములోనే నువ్వు ఇల్లు ఇస్తారంట. ఆ మాటలైతే మీరు ఇంటికి పోయి మీ భర్తలకు చెప్పండి, అయ్యా మన ఇల్లు దేవుని స్వార్థ కొరకు చేద్దాం. మీరు ఇస్తానంటే ఇంకా ఆయన ఏమండి, ఆయన ముందే నువ్వు అడిగితే నాదేమన్నా మాట్లాడు. కొన్నిసార్లు మీరే ఆటంకపరుస్తుంటారేమో, లేదా కొన్నిసార్లు ఆయన ఆలోచన చేస్తా ఉంటే మీరు కొంచెం పుషిస్తే చాలక జరిగిపోతుంది. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు ప్రభు కొరకే ఇవ్వగలిగితే, ప్రతి ఇల్లు ఒక సంఘం అయితే అసలు ప్రపంచంలో అయితే మార్పు కలుగుతుంది. 100 ఇండును. తర్వాత అబ్బో, మీకు ఒకే అన్న తమ్ముడు ఉన్నాడేమో, 100 మంది అన్నది వస్తారు. అక్కచెల్లెలు 100 మంది అవుతారు, తల్లులు 100 మంది అవుతారు. తల్లులే కానీ తండ్రులు కాదు. బయట విడిచిపెట్టారు మాత్రం తల్లిదండ్రులు ఉన్నారు కదా. ఇక్కడ మరి తండ్రి లేడే, ఎందుకు? తండ్రి ఒక్కడే చాలు, పరమ తండ్రి ఒక్కడే చాలు. 100 మంది తండ్రులు అక్కర్లేదు. 100 మంది తండ్రులు అక్కర్లేదు, తండ్రి ఒక్కడే చాలు. తల్లులను, తర్వాత పిల్లలను, భూములు కూడా 100 భూములు. అబ్బో, మీకు 1 ఎకరా ఉందా? ఆ ఎకరా ప్రతి సంవత్సరం సువార్త సభలు జరిపించడానికి ప్రత్యేకంగా ఇచ్చేయండి. ఎన్ని ఎకరాలు వస్తుంది? ఎన్ని ఎకరాలు వస్తాయి చెప్పండి? మనకు నమ్మకమే లేదు కదా, నమ్మలేకపోతున్నాం. 100 అంతలుగా ఇస్తాడు, 100 అంతలుగా ఇస్తాడు.
పైన మళ్ళా చదవండి. నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములైనను అక్కచెల్లెలైనను తల్లి తండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇళ్లను అన్నదమ్ములను అక్కచెల్లెలను తల్లులను పిల్లలను భూములను. మరి ఈ లోకం అయిపోయింది, రాబో లోకమందు ఇంకా అక్కడ ఏమేమి ఉంటాయో మనం తెలియదు. నిత్యము నివసించే ఆ లోకంలో ఇక్కడ నూరంతలుగా ఉండేవి ఇంకా ఎన్ని రెట్లుగా ఉంటాయో, ఎంత విలువైనగా ఉంటాయో మనకు తెలియదు. నిత్య జీవమును పొందునని ఇది నిశ్చయం, అనుమానం ఏమి స్టేట్మెంట్ కాదు. బైబిల్లో నిశ్చయము అని చెప్పిన కొద్ది మాత్రమే ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా జరుగుతుందని మళ్ళా దేవుడు నొక్కి చెప్తా ఉన్నాడు. ఇలాంటి బోధలు అంత్యోకయలో బర్నబా పౌలులు నేర్పించి ఉంటారు వాళ్ళు. అందుకే ఏం జరిగింది? 29వ వచనంలో ప్రతివాడు తన శక్తి కొలది, 11వ అధ్యాయం 29వ వచనంలో అపొస్తలుల కార్యాలు, ప్రతివాడు తన శక్తి కొలది తీసుకొచ్చి పౌలు బర్నబాల చేతికి అప్పగించారు. ఈరోజు ఈ రీతిగా ప్రభువుకి అప్పగించేవారు అవసరంగా ఉన్నారు. ప్రభువుకి ఇచ్చేవారు ఉన్నారు, నిజమే, అనుమానం లేదు. అయితే ఈ రీతిగా ఇచ్చేవారు అవసరంగా ఉన్నారు. మీరు నేను ఇస్తా ఉంటాం, కానీ ఈ రీతిగా ఇస్తా ఉన్నామా అంటే అనేక సార్లు లేదేమో అని మనకు అనిపిస్తా ఉంది. అలా ఇవ్వడానికి మనం నేర్చుకుంటే అంత్యోకయ సంఘంలో పని రథమంత వేగంగా జరిగింది అనుకున్నామే, మన మధ్య కూడా అంత వేగంగా జరుగుతుంది. ఇంకా 1 నిమిషాలు మనం ముగించుకున్నాం. ఇప్పుడు 13వ అధ్యాయానికి రండి. 13వ అధ్యాయం 1, 2, 3 వచ్చారు. అంత్యోకయలో సంఘం, ఇంతకు ముందు శిష్యులు అని క్రైస్తవులు అనే పదాలు వచ్చినాయి, కానీ ఇప్పుడు ఏమైపోయింది? అంతా సంఘం 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 అయిపోయిందా? బర్నబా నిగేరని బట్టి సునియోను, కురేయుడే లూకియా, చతుర్థాధిపతి హెరోదు కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను. అబ్బో, ఆ సంఘములు బోధ పొద్దున మనం అపోస్తల కార్యాలు 2:40 చదువుతున్నప్పుడు ఏమనుకున్నాము? అపోస్తలుల బోధ 5 మంది బోధకులు ఉన్నారు. వీళ్ళు వంతుల ప్రకారం బోధించిన నెలకు ఒక ఛాన్స్ అన్నట్టుగా ఉంది కదా. కనుక ఎంత వేగంగా బోధించి ఉంటారో. 5 మంది బోధకులు అపోస్తలుల బోధన మార్చి చేస్తా ఉన్నారు. బోధకులను తర్వాత ఉండేది వీరు ప్రభువు సేవ జరుగుతా ఉంది. ఆ ఊరిలో ఏం జరుగుతా ఉంది? ప్రభువు సేవ. అమ్మా, మీ ఊర్లో, మీ గ్రామంలో, మీ సంఘంలో, మీ పట్టణంలో, మీ ప్రాంతంలో సేవ జరుగుతా ఉందా? ప్రభువును సేవించు తర్వాత ఉపవాస ప్రార్థనలు కూడా జరుగుతా ఉన్నాయి. మీరేమనుకోకండి, బ్రదర్ని వాళ్ళు కేవలం వాక్యంలోనే ఎక్స్పర్ట్స్ అంట. అది ఎవరు అన్నారు? ఉపవాస ప్రార్థనలు పెంతుకొస్తే వాళ్ళు ఎక్కువ చేస్తారంటున్నారు. నిజమేనా ఈ మాట చెప్పండి. ఇది ఎవరు అన్నమాట? నేను చెప్పే మాట కాదు, నేను కాదు. అసలు మన మధ్య వాక్యోపదేశ సభలు జరుగుతున్నాయి, కానీ ఉపవాస ప్రార్థన సభలు ఎక్కడ మనం చూద్దాం. ఒకసారి పెట్టండి, మీరు చూద్దాం. సరే, మీరేమనుకోపోతే అసలు మీరున్న వారానికి ఒకసారి ఉపవాసం ఉంటానికి ఒక ప్రశ్న. నెలలో ఒక రోజైనా ఉపవాస ప్రార్థన ఉందా మీ దగ్గర? ఆరోగ్యం బాగాలేని వారిని ఉండమని నేను చెప్పలేదు. మళ్ళా వయసు పెద్దైన వాళ్ళు మీరు ఆరోగ్యం కాపాడుకోవాలి, అది నిజమే. కానీ నిండు యవనంలో ఉండే బిడ్డలు కూడా ఉన్నారు. ఉపవాస ప్రార్థన వయసు పెరిగినప్పుడు శరీరాన్ని కాపాడుకునే విషయంలో శరీరం బలహీనంగా ఉంటుంది కాబట్టి ఉండలేకపోవచ్చు. కానీ ఆ సమయం రాకముందే దేవుడు ఆరోగ్య సంబంధంగా అనుకూలత ఇచ్చినప్పుడే ఏముండాలా? ఉపవాస ప్రార్థనలు కూడా ఉండాలి. ఒకసారి కుమారుడు ఉపవాస ప్రార్థన చేస్తానంటే వాళ్ళ ఆయన అప్పుడే కొంచెం మెత్తపడినాక ఎందుకున్నారా కొడుకు మీద ప్రేమ.
వారానికి 2 సార్లు ఉంటాను అంటే పరిసైడ్ కూడా వెళ్తా అన్నాడు. అక్కడ పాదం చేయాలి ఇది కొడుకు ఉపవాసం ఉంటుంది ఇష్టం లేదు. నిజమే, కొడుకును ప్రేమిస్తున్నారు, కానీ కుమారుడు దేవునికి ఉపవాస ప్రార్థన చేస్తాను ఎంకరేజ్ చేయండి. కుమార్తెను ఎంకరేజ్ చేయండి, ప్రార్థనా పరంగా తరబీదు చేయండి. మన సంఘాల్లో ఈ తరబీదు మనకు అవసరంగా ఉంది. తర్వాత చదవండి. పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. నేను ఒక ప్రత్యేకమైన పని కొరకై పిలిచాను. అక్కడ పదం లేదు కానీ సువార్త ప్రకటించే పని కొరకై పిలిచాను. ప్రత్యేకించమంటే ఆ సంఘము ప్రత్యేకించినారు, సువార్థికులను ప్రత్యేకించినారు. మీకు ప్రశ్న, మీ సంఘం ఇంతవరకు ఎంతమంది సువార్థికులను ప్రత్యేకించింది? ఒక్కరన్నా ప్రత్యేకించినారా? ప్రత్యేకించి తర్వాత ఏముంది? ప్రత్యేకించిన తర్వాత వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిణీ. ప్రత్యేకించి పంపిణీ. మీరు ఎంతమందిని ప్రత్యేకించినారు? మీరు ఎంతమందిని పంపించినారు? అంత్యోదయ సంఘములు నేర్చుకున్నాము. అంత్యోదయ సంఘము 2 ప్రత్యేకించింది, పంపింది. నేను ముగిస్తా ఉన్నా, కనీసం మీ సంఘాలు కూడా ఆలోచన చేసి ఈసారి మీటింగ్లు పెట్టుకునే లోపల కనీసం 2 ప్రత్యేకించి పంపండి. అయోగ్యులు లేరన్నా ఆ 2లో ఒకడు అయోగ్యుడైనా పర్లేదు, వాడు తిరిగి వచ్చినా పర్లేదు, కనీసం ఒకరిలో పని చేస్తారు కదా. 2 తిరిగి వస్తారు, రానే నష్టమే. లేదా 2 పని చేస్తారేమో. చూడండి, సేవ, స్వార్థ సేవ అక్కడగా ఉండే ప్రాంతాలు చాలా ఉన్నాయి. మీ జిల్లాలో అనుకోండి, కొన్ని మండలాలు ఇంకా మరి సంఘాలు లేవు కదా. ఆ ప్రకాశం జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి? 56 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలో మన సంఘాలు ఉన్నాయేమో చెప్పండి. మీరు ఎవరు మీరు లెక్కేస్తే చూడండి. రేపటి లోపల లేని మండలాలు ఉన్నాయేమో చెప్పండి, కావాలి నేను కూడా తెలుసుకుంటాను. నాకు అటు లెక్కలు తీసుకోవడానికి బాగా ఇష్టం. సంఘాలు లేని మండలాలకు మీ సంఘంలో నుండి స్వార్థ పని కొరకై కనీసం 2 ప్రత్యేకించి పంపండి. ప్రభు పని చేసుకుంటాడు. ప్రభు హస్తం వారికి తోడై ఉంటుంది. నమ్మిన వారు అనేకులు ప్రభు వైపునకు తిరుగుతారు. స్థిర హృదయంతో ప్రభువును హత్తుకుంటారు. దేవుని కార్యాలు జరుగుతాయి. అటువంటి పరిచర్య మనందరి ద్వారా జరుగుతున్న మిత్తమై దేవుడు మనం ఆశ్రయించుగాక ప్రార్థన చేస్తున్నాం. దయాలు గొప్ప తండ్రి, పూజనీయుడా, ఈ సాయంకాలం మేము స్తుతిస్తున్నాం.